ఇప్పుడు నా మీడియా మిత్రులకు ఆ మెసేజ్లు జీమెయిల్ ఐడీస్ ఎన్నిసార్లు ఫోన్ చేసినాను, నా వెహికల్ కండిషన్ ఎక్కడుంది, ఎక్కడ దొరికింది. అండ్ దీని మీద నేను బై గాడ్స్ గ్రేస్ మన చందనార్ పిఎస్ హెల్ప్ తోటి నేను ఆ బండిని ఇక్కడి నుంచి వాళ్ళ పిఎస్ వాళ్ళు వచ్చి నాకు పంజాబ్లో హెల్ప్ చేసి ఆ బండిని రికవర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేశారు. సో పిఎస్ వాళ్ళు హెల్ప్ చేసినంత ఈ జూమ్ కార్ వాళ్ళు ఎక్కడ హెల్ప్ చేయరు మీకు. పంజాబ్ వాళ్ళు పోలీసు వాళ్ళు చందనార్ పిఎస్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి నాకు ఆ వెహికల్ ఇప్పించారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు చందనార్ పిఎస్ పీపుల్ అండ్ పంజాబ్ పోలీస్. అండ్ జూమ్ కార్ మిత్రుల మీ అందరికీ మీడియా పరంగా ఒకటే చెప్పాలనుకుంటున్నాను, జూమ్ కార్ని నమ్మకండి. మీరు ఈఎంఐ కట్టలేక ఇబ్బంది పడుతున్నారంటే జస్ట్ మీరు ఈఎంఐ కట్టలేని పరిస్థితిలో అమ్మేసుకోండి. అంతేకాని ఇట్లాంటి జూమ్ కార్ యాప్ లాంటి యాప్స్లలో పెట్టినారంటే మీకు ఉన్న పైసలు కాదు, దానికి డబల్ ఖర్చు అవుతుంది. నేను ఇప్పుడు జూమ్ కార్ని నమ్ముకొని ఏదో బండి ఇంటి దగ్గర ఉంటుంది కదా అని పెట్టినందుకు ఇప్పుడు నా బండికి నేను అది రికవర్ చేసుకోవడానికి నాకు 2 లక్షలు ఖర్చు అయింది. ఇక్కడ నుంచి అంటే పంజాబ్కి వెళ్ళి పంజాబ్లో యాక్సిడెంట్ అయిన వెహికల్ని టో చేసుకొని మళ్ళీ అక్కడ షోరూంలో ఇచ్చి ఆ వెహికల్ చూస్తే నా కళ్ళలో రక్తం తిరిగింది. ఎందుకంటే 40 లక్షల కారు వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఆ కండిషన్లో ఉన్న బండిని చూసాక మీరు బాధ అట్లా ఉండదు. బండిని మనం పూలా చూసుకుంటాం, వేరే ఎవడో నడిపిస్తాడు, దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాడని ఎవరికి తెలియదు. అండ్ జూమ్ కార్ని నమ్మినారంటే మాత్రం నట్టెట్లా మునిగినట్టే. దయచేసి జూమ్ కార్ని నమ్మి ఎట్లాంటి కార్స్ని పెట్టకండి. నేను ఇది ఒకటే చెప్తున్నాను, జూమ్ కార్ లాంటి యాప్స్ నమ్మి ఎట్లాంటి కార్స్ పెట్టకండి. పెడితే వాళ్ళ దగ్గర నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఉండదు. వాళ్ళ దగ్గర నుంచి మీరు వచ్చే ₹1, ₹2 ఆ 60% పర్సెంటేజ్ గురించి అన్నారంటే లక్షలు ఉన్న కారు వేస్ట్ అవుతుంది. దాని మీద మీరు డబల్ అమౌంట్ పే చేసుకోవడం తప్ప మీకు వచ్చేది పోయేది ఏమి ఉండదు. అండ్ కార్ వన్స్ యాక్సిడెంట్ అయిందంటే మాత్రం వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. అండ్ షోరూమ్లల్లో రిపేర్లు చేయించరు. షోరూమ్ వాళ్ళకి సపరేట్ గ్యారేజెస్ ఉంటాయి, అక్కడ తీసుకెళ్తామంటారు. అది 6 నెలలు పడుతుందో సంవత్సరం పడుతుందో మీకు తెలియదు. నా ఇన్సిడెంట్ అయిన తర్వాత నేను చాలామంది జూమ్ కార్ బాధ్యతను నేను పర్సనల్గా వెళ్ళి కలిసినాను. ఏంటి ఎట్లా అవుతుంది, ఏంటి లోకల్ ఎవరైనా ఉంటారా, వాళ్ళ ఆఫీస్ ఏమన్నా ఉంటుందా, మాకేమైనా హెల్ప్ చేయగలుగుతారా అంటే మనకి తెలంగాణలో ఆంధ్రాలో ఎట్లాంటి జూమ్ కార్ ఆఫీస్ లేదు. బెంగళూరులో ఉంది. నేను బెంగళూరుకు కూడా వెళ్ళాను, లోపలికి అలౌ చేయరు. పోలీస్ హెల్ప్తో లోపలికి వెళ్దామన్నా కానీ సింపుల్గా వాళ్ళ అందరు ఆఫీసర్స్ లీవ్లో ఉన్నారనే మాట్లాడతారు తప్ప మిమ్మల్ని లోపలికి అలౌ చేయరు. వెళ్ళా నేను ఫైనల్గా మీకు ఏం లేదు. నేను అందరికీ ఒకటే చెప్తున్నాను, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎవరైతే ఇట్లా సెల్ఫ్ డ్రైవ్ కార్స్కి జూమ్ కార్ లాంటి యాప్లలో పెడదాం అనుకుంటున్నారు కదా, ఎస్పెషల్లీ జూమ్ కార్ యాప్ గురించే మాట్లాడుతున్నాను. జూమ్ కార్ని నమ్మకండి. ఆ యాప్ అంతా ఫ్రాడే, దొంగల కోసం నిర్మితం చేసిందే తప్ప మిగతా వాళ్ళు ఎప్పుడు నాకు తెలిసి 1 month 2 months తర్వాత మీకే అర్థమైపోతుంది. ఒకసారి కార్ యాక్సిడెంట్ అయినా కానీ లేకపోతే మిస్ప్లేస్ అయినా కానీ. ఇది మోర్ ఓవర్ నేను ఇంకొకటి మెయిన్ థింగ్ చెప్పాలనుకునేది అంటే డ్రగ్స్ దందాలు, ఈ గాంజా, ఈ ఏషాలు వేసే వాళ్ళు మాత్రమే మీ కార్ని వాడతారు. వాళ్ళు ఏం చేస్తారో మీ కార్తో మీకు తెలియదు. అన్లెస్ అంటే 1 fine day ఏదో ఒక దగ్గర మీ బండి ల్యాండ్ అయినప్పుడే మీకు అది తెలుస్తుంది. దయచేసి జూమ్ కార్ని నమ్మకండి ప్లీజ్.